హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రంలో టెట్ అనేటువంటిది తెరపైకి వచ్చింది. ఇంతవరకే మీరందరూ కూడా ఒక మైండ్ సెట్లో ఉన్నారు, ఒక పద్ధతి ప్రకారం మీరు ఫిక్స్ అయ్యి ఏదో ఒక దానికి ప్రిపేర్ అవుతున్నారు. మరి ఈ తరుణంలో మరి ఎలా నిర్ణయం తీసుకోవాలి? ఎందుకంటే ఏ ఉద్యోగానికైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి సమయం కేవలం 100+ రోజులు. ఈ 100 రోజులు కనుక మనం చాలా నిర్ణయాత్మకంగా పకడ్బందీగా కనుక ఉపయోగించుకోకుండా, డైలమాలో కన్ఫ్యూజన్లో తెలివైన నిర్ణయం తీసుకోకుండా ఎలా పడితే అలా నిర్ణయం తీసుకుంటే చాలా ఇబ్బంది పడతారు. టెట్ నోటిఫికేషన్ వచ్చింది కాగా, కానీ మరి ఎవరు రాయాలి టెట్, ఎవరు రాయకూడదు, ఎవరికి అవసరం, ఎవరికి అత్యవసరం? మీకు టెట్ అవసరమా, జాబ్ అవసరమా, మరి డిఎస్సి అవసరమా, హెచ్డబ్ల్యూ అవసరమా అనేటువంటి అంశాన్ని మీరు బాగా గమనించాలి. మరి మొదట మనకు ఎస్జిటి వాళ్ళ విషయానికి వస్తే అది లైన్ క్లియర్. వాళ్ళు ఖచ్చితంగా టెట్ రాయాల్సిందే, సేమ్ సిలబస్. మరి గతంలో టెట్ సైకాలజీ డిఎస్సిలో ఉపయోగపడేది కాదు. బట్ ఒక సెక్షన్ పూర్తిగా సైకాలజీ ఉంది అంటే పూర్తిగా లైన్ క్లియర్. జస్ట్ జీకే కరెంట్ అఫైర్స్ చదువుకుంటారు, మార్కులు పెంచుకుంటారు, డిఎస్సి రాసుకుంటారు. ఈ 100 రోజులు అంటే వారికి మొత్తం కూడా పూర్తిగా టెట్ డిఎస్సి పూర్తిగా డిఎస్సికే వచ్చేస్తుంది. మరి స్కూల్ అసిస్టెంట్ వారి విషయానికి వస్తే వీరు పూర్తిగా డైలమాలో ఉన్నారు. చూస్తే పోస్టులు తక్కువ, మళ్ళీ టెట్ ప్రిపేర్ కావాలంటే మ్యాథ్స్ వారు బాగా గుర్తుపెట్టుకోండి, సైన్స్ వారు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్ ప్రిపరేషన్లో ఉన్నారు, కొన్ని టాపిక్లు మీకు ఆల్రెడీ తికమక పెడుతున్నాయి. మళ్ళీ మీరు ఈ టైంలో గనక టెట్ స్కోరు పెంచుకోవడానికి వెళ్తే కొంచెం ఇబ్బందే. ఎందుకంటే టెట్లో మళ్ళీ మీరు తెలుగు చదవాలి, ఇంగ్లీష్ చదవాలి, మరి సైకాలజీ అంటే ఉపయోగపడుతుంది. కానీ మ్యాథ్స్ వారు బయాలజికల్ సైన్స్ కూడా చదవాలి, మరి బయాలజికల్ సైన్స్ వారు మ్యాథ్స్ కూడా చదవాలి, తెలుగు చదవాలి, ఇంగ్లీష్ చదవాలి. మరి అది స్కూల్ అసిస్టెంట్లో ఉపయోగపడుతుందా? నువ్వు టెట్ స్కోరు పెంచుకోవడానికి వెళ్ళి 3-4 మార్కులు పెంచుకోవడానికి వెళ్ళి చివరిగా మరి డిఎస్సికి కనుక ఇబ్బంది అవుతే, డిఎస్సిని కనుక పనంగా పెట్టి టెట్ ప్రిపేర్ అయితే చాలా ఇబ్బంది పడుతున్నావు. కాబట్టి టెట్ను ఉపయోగించుకొని నువ్వు డిఎస్సి సాధించాలి తప్ప కొంచెం అరకొర మార్కులు ఉన్నప్పటికీ కూడా నువ్వు డిఎస్సి ప్రిపేర్ కా మిత్రమా. మరి స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారి పరిస్థితి, మరి కాంటెంట్ మెథడ్ సేమే కదంటే మరి మీకు సంబంధం లేని తెలుగు ఇంగ్లీష్ చదవాలి కదా, మీకు సంబంధం ఉన్న టాపిక్లే కొన్ని ఇబ్బంది పడుతున్నాయి కదా. మరి మీరు కూడా చివరికి సొంత నిర్ణయం తీసుకోవాలి. ఎంత తెలివి ఉన్నా సొంత తెలివి లేకపోతే చాలా కష్టం. ఈ టైంలో మీరు తెలివైన నిర్ణయం తీసుకోవాలి. జీవితంలో ఒక పీరియడ్ వస్తుంది, ఆ పీరియడ్ అనేటువంటిది, ఆ టైం అనేటువంటిది పకడ్బందీగా ఉపయోగించుకోకపోతే చాలా ఇబ్బంది పడతావు. మరి హెచ్డబ్ల్యూఓ పరిస్థితి ఏమిటి సార్? మేము టెట్ క్వాలిఫై కాలేదు, టెట్ వచ్చేసింది. మరి మిత్రులారా, మీరు హెచ్డబ్ల్యూఓ ప్రిపరేషన్లో ఉన్నారు. టెట్ ఉంటే డిఎస్సి రాయొచ్చు, టెట్ ఉంటే జీవితానికి అవసరం. బట్ ఈ యొక్క పరీక్షకు టెట్ అవసరం లేదు అనే విషయాన్ని గుర్తుంచుకో. మరి టెట్ రాయాలి కదా సార్, పాస్ కావాలి కదా. పాస్ అవుతావు, హెచ్డబ్ల్యూఓస్ అవుతావు, స్కూల్ అసిస్టెంట్స్ అవుతావు, మరి టైం ఎక్కడిది మిత్రులారా? కాబట్టి హెచ్డబ్ల్యూఓ అభ్యర్థులు కూడా చాలా లాజిక్గా ఉపయోగించుకోవాలి. సబ్జెక్టు సిమిలారిటీ ఉంటే చదవాలి, సిమిలారిటీ లేని సబ్జెక్టులను చదివి ఈ 100 రోజుల్లో నువ్వు అద్భుతాలు సృష్టించలేవు. చదివింది ఎక్కువసార్లు చదివితే మాత్రమే సాధ్యమని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అభ్యర్థులందరూ కూడా తెలివిగా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఉన్నది. ఈ యొక్క 100 రోజులు బాగా కష్టపడితే, 100% కష్టపడితే మనకు ఉద్యోగం జూన్ జూలై నెలలు చాలా పకడ్బందీ నెలలు సమయం. ఇప్పటికే హెచ్డబ్ల్యూ వారికి కౌంట్ డౌన్ మొదలైంది, రోజులు తరిగిపోతున్నాయి. కాబట్టి ఇంకా మీరు డైలమాలో, కన్ఫ్యూజన్లో, ఆలోచనలో ఎవరు చెప్తే వారి మాట విని జీవితాన్ని పనంగా పెట్టుకోకు మిత్రులారా. ఎందుకంటే ఇది లైఫ్ డిసైడింగ్ వీడియో. కాబట్టి హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్ మరి పోస్టులు ఉన్నాయా లేదా, మీరు హెచ్డబ్ల్యూ ప్రిపేర్ అవుతున్నారా, మరి టెట్ క్వాలిఫై కాలేదా, అరకొర మార్కులు ఉన్నవారు స్కూల్ అసిస్టెంట్ వారు మీరు మీ పోస్ట్కే వెళ్ళడం మంచిది అని చెప్తున్నారు. హెచ్డబ్ల్యూ వారు మీరు స్కూల్ అసిస్టెంట్కి వెళ్ళాలనుకుంటే టెట్కి వెళ్ళండి, హెచ్డబ్ల్యూకు టెట్ లేదనే విషయాన్ని గమనించాలి. మళ్ళీ ఎందుకంటే సబ్జెక్టు వేరియేషన్ అవుతుంది. ఈ టైంలో అందరు రివిజన్లో ఉన్నారు, నువ్వు ఇంకా కొత్త సబ్జెక్టులు చదివే పనిలో ఉంటే చాలా కష్టం. కాబట్టి తెలివైన వారు తెలివైన నిర్ణయం తీసుకుంటారు. మీకు ఇంకా అనుమానాలు ఉంటే మన యాప్లో మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం, మేము ఉన్నాం. ధైర్యం మాకు తెరతీయకండి, కన్ఫ్యూజన్కి తెరతీయకండి, సమయం లేదు. చాలా ఉందనుకుంటున్నారు, చాలా పొరపాటు. మరి
టెట్లో భాగంగా సైకాలజీ 30 మార్కులు. ఆ 30 మార్కులకు సంబంధించి మన దగ్గర అద్భుతమైనటువంటి కోర్స్ ఉంది. ఈ 30 మార్కులు పెంచుకోవాలనుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 399 రూపాయలకే మనం విద్యార్థుల ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్లస్ ఎగ్జామ్స్ కూడా అందించడం జరుగుతుంది. ఈ టెట్ సైకాలజీ డిఎస్సిలో ఉపయోగపడుతుంది మరియు హెచ్డబ్ల్యూఓలో ఉపయోగపడుతుంది. అంటే మీరు దాన్ని బట్టి ప్రిపరేషన్ మొదలు పెట్టండి. చాలామంది పుస్తకం అడుగుతూ ఉన్నారు. ఇక్కడ పుస్తకం అనేది మన యాప్లో అందుబాటులో ఉంది. దీన్ని క్లిక్ చేయండి, వెంటనే అడ్రస్ అడుగుతుంది, ఇచ్చేయండి, మీ ఇంటికి వస్తుంది, టైం ఇచ్చేయకండి. కానీ సబ్జెక్ట్ సైకాలజీ లాజికల్ కాబట్టి ఖచ్చితంగా వినండి. ఏ అనుమానాలు సరే మన యాప్లో మెసేజ్ పెట్టండి మరియు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావాల్సింది ఈ టైంలో మోటివేషన్, మీకు ఈ టైంలో కావాల్సింది ధైర్యం, మీకు ఈ టైంలో కావాల్సింది అభయం, ఈ టైంలో కావాల్సింది వాస్తవమైన సమాచారం. కాబట్టి మేము ఉన్నాం, ఉంటాం, మీకు అండగా ఉంటాం. ఆల్ ద బెస్ట్.